నాకు పర్లేదు. చిన్నప్పటి నుంచి అంటే నువ్వు నాకు చాలా ఇష్టం. రియా, అది నేను ఒక విషయం చెప్పాను కదా, దాని గురించి ఏం ఆలోచించా? ఓకేనా? నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను రా. నాకు ఓకే. ఇంకా ఇలా బాధపడి వేస్ట్ రా. రియా ఇంకొక అబ్బాయితో మాట్లాడుతుందిరా. వాడు తన కొత్త బాయ్ ఫ్రెండ్ అనుకుంటారా? రియా ఇంక నిన్ను వదిలేసినట్టేరా. ఏం మాట్లాడుతున్నావురా? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి try చేయి. విన్ను, నువ్వేం చెప్పినా నేను విన్ను. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు ప్లీజ్. ఒక్కసారి సరే చెప్పు, ఏం చెప్తావు చెప్పు వెంట నేనేం చెప్పాలనుకుంటున్నానో చెప్పనివ్వు, ఆ తర్వాత నీ ఇష్టం. చెప్పు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాడ్ ఎంటర్టైనర్స్. చాలా మందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, అందులో సక్సెస్ అవ్వాలి, అందులో మంచి పేరు పొందాలని అనుకుంటారు. కానీ చిన్న కారణాల వల్ల వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. లైక్ వీడియో ఎడిటింగ్, ఆడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, కంటెంట్ క్రియేటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, ఇలా థంబ్నైల్స్ క్రియేట్ చేయడంలో ఆగిపోతూ ఉంటారు. ఇంకా బ్రో, నేను తగులుకుంటా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మన మ్యాడ్ ఎంటర్టైనర్స్ టీమ్ వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, థంబ్నైల్స్ ఇవన్నీ మీకు మీ బడ్జెట్లో మీకు అందజేస్తుంది. మీరు చేయాల్సింది ఇంకేమీ లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం మాత్రమే. సరే, కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఏంటి రియా అనేది గోపుతున్నా అంటే ఏంటి సంగతి? ఏంటి గోకుతాను, తప్పేంటి? చెప్తా పద, వీడియోలో పద చూసుకుందాం. అదా నేనేంటో నీకు చూపిస్తాను. ఆ రోజు నేను కాల్ మాట్లాడిన తర్వాత నీ దగ్గరికి రావడానికే స్టార్ట్ అయ్యాను. కానీ ఈ దారిలో నాకు ఆదిత్య ఎదురయ్యాడు. ఆదిత్య మా స్కూల్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ మేము. కనిపించిన తర్వాత పలకరించకపోతే బాగుండదు కదా అని పలకరించాను. సడన్గా తను కాఫీ షాప్కి వెళ్దామన్నాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. సరే అని చెప్పాను. నీకు కాల్ చేసి ఇన్ఫామ్ చేద్దాం అనుకున్నా, కానీ నా మొబైల్ నేను రూమ్లోనే మర్చిపోయి వచ్చేసాను. ఆ తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేద్దామని ట్రై చేశా. నీ కాల్ కలవలేదు. అప్పటికే నీ మిస్డ్ కాల్ ఉంది. ఆ టైంలో నా ఫ్రెండ్ కాల్లో మాట్లాడుతుంది. నువ్వేమో నేను కాల్ మాట్లాడుతున్నానేమో అని అనుకున్నావు. నేను కాల్ చేద్దాం అనుకునే లోపే నువ్వే కాల్ చేసావు. నాకు చెప్పే అవకాశం ఏమి ఇవ్వకుండా చాలా సీరియస్ అయిపోయావు. ఎందుకు రాలేదు అని కోపంగా మాట్లాడావు. నేనేదో నిన్ను కావాలని వెయిట్ చేయించినట్టు ఫీల్ అయ్యావు. నువ్వు అలా మాట్లాడేసరికి నాకు కోపం వచ్చింది. మరి అలాంటప్పుడు నీకోసం నేను కూడా చాలాసార్లు చాలా వెయిట్ చేశాను. చాలా విషయాల్లో అడ్జస్ట్ అయ్యాను. కానీ నువ్వు అది కూడా అర్థం చేసుకోకుండా అలా మాట్లాడేసరికి కోపం వచ్చి నేను కూడా కొంచెం సీరియస్ అయ్యాను. అప్పుడు నువ్వు సీరియస్ అయ్యో, నేను సీరియస్ అయ్యాను. ఇద్దరం గొడవపడి కాల్ కట్ చేశాము. ఆ తర్వాత ఆదిత్య వాట్సాప్లో మెసేజ్ చేశాడు. దినేష్, ఒకటి అడిగితే నిజం చెప్పు, నువ్వు నా వాట్సాప్లో లాగిన్ అయ్యావు కదా? నాకు తెలుసు, నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఎందుకంటే నా వాట్సాప్ ఐడి నాకు నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. కానీ నా బాధల్లో ఒక్కటే, నువ్వు లాగిన్ అయ్యి నా వాట్సాప్ చెక్ చేసావని కాదు, వాట్సాప్ చూసి కూడా నన్ను అపార్థం చేసుకున్నావే, అక్కడే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మేబీ నువ్వు ఆ చాటింగ్ మొత్తం చూడలేదనుకుంటా, మధ్యలోనే వెళ్ళిపోయావు. గొడవ అయిన తర్వాత నువ్వు కాల్ చేస్తావేమోనని చూశాను, నువ్వు కాల్ చేయలేదు. నాకు చాలా కోపం వచ్చింది. అసలు నీతో మాట్లాడకూడదు అనుకున్నాను. ఆ చిరాకులో నేనుంటే ఆదిత్య అదే టైంలో నాకు మెసేజెస్, కాల్స్ చేస్తూ ఉండేవాడు. తనతో చాటింగ్ చేసే టైంలోనే నువ్వు నా వాట్సాప్లో లాగిన్ అయ్యావు. స్కూల్ ఫ్రెండే కదా అని చెప్పి తనతో మాట్లాడాను. కానీ తను నాకు ప్రపోజ్ చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దినేష్. ఒకరోజు ఆదిత్య నాకు ప్రపోజ్ చేశాడు. తనకి నేను చిన్నప్పటి నుంచి ఇష్టం అని చెప్పాడు. నేను మొదట్లో ఒప్పుకోలేదు. ఆల్రెడీ నేను రిలేషన్షిప్లో ఉన్నాననే చెప్పాను. కానీ తను నా మాట వినకుండా ఒక్కసారి ఆలోచించు అని చాలా రిక్వెస్ట్ చేశాడు. అయినా కానీ నేను నో అనే చెప్పాను. ఒకరోజు సడన్గా తన ప్రపోజల్కి నేను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. తను నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, తెలుసా దినేష్? అదంతా నాకు సంబంధం లేదు. నేను చిన్నప్పటి నుంచి నేను ఇష్టపడుతున్నాను. లవ్ చేస్తావా చేయవా? నువ్వు చెయ్యాలి, లేకపోతే నా గురించి తెలుసు కదా,
నీ ఇష్టం మరి. తర్వాత నువ్వు సఫర్ అవ్వాల్సి వస్తుంది. నువ్వు సఫర్ అయితే నేను సఫర్ అవుతాను. నాకు అలాగ ఇష్టం లేదు. మన ఇద్దరు హ్యాపీగా ఉండాలనుకుంటే యాక్సెప్ట్ మీ. అందుకే నేను ఒప్పుకున్నాను. లేదంటే నీతో రిలేషన్లో ఉంటూ తన లవ్ని నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావు? నన్ను అంత మిస్అండర్స్టాండ్ ఎందుకు చేసుకున్నావు? కానీ తన లవ్ని యాక్సెప్ట్ చేసే ముందే నా మైండ్లో ఒక థాట్ ఉంది. స్కూల్ నుంచి వాడు నాకు తెలుసు, వాడితో డైరెక్ట్గా ఫైట్ చేయలేము. అందుకే ఇండైరెక్ట్గా తనతో క్లోజ్గా ఉన్నట్లు యాక్ట్ చేసి మాట్లాడి చాటింగ్ చేసి తన మైండ్లో ఏముందో తెలుసుకున్నాను. తను నన్ను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశాడో అన్నీ తెలుసుకున్నాను. మా ఫ్యామిలీలో మాకు తెలిసిన ఒక పోలీస్ అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్ హెల్ప్ తీసుకొని తనని నేను అరెస్ట్ చేయించగలిగాను. మళ్ళా మీతో డిస్కస్ చేసిన 5 acres ఇదేం సార్? నేను ఒకసారి 2 ప్లేసెస్ చూపడుతున్నా. ఇవ్వండి బిల్డింగ్ సైడ్ ది 5 acres, ఇవ్వండి ఇటు సైడ్ ఒక 10 acres ఉంది. మధ్యలో ప్లే గ్రౌండ్. హలో, హలో, అది ఎక్కడున్నావు? ఒక సైట్ చూడడానికి వచ్చాను. సరే సరే, ఇంతకీ ఎక్కడ ఆ సైట్? ఎంజీ పార్క్ అని. అది ఒకసారి లొకేషన్ సెండ్ చేయవా? సరే. నేను ఇక్కడే దగ్గరలోనే ఉన్నాను, ఒకసారి మీట్ అవుదాం. గుడ్ మార్నింగ్ సార్. మీరు అడిగిన లొకేషన్ ఇదే. మీరు అడిగిన అబ్బాయి పార్క్లో ఉన్నాడు. ఓకే, బండి ఎక్కు. అవును సార్, ఆ మధ్యలో ఉన్నది పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్. ఇదే మీకు ఈ సైట్ సేల్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ సైటే ఇది మీ నాన్నగారితో చెప్పాం, ఈ సైట్ సేల్ చేస్తున్నాం అనేసి మిమ్మల్ని చూడడానికి పంపించాక మనం చూసి పోలీస్. చెప్పండి సార్. ఏంటి అమ్మాయిలు ఏడిపేస్తున్నావట? అమ్మాయిలు అరెస్ట్ చేస్తున్నావట? నీ మీద కేసు పెట్టారా? పద పోలీస్ స్టేషన్కి. ఎవరు చెప్పారు సార్? ఎవరు పెట్టారు సార్? ఎవరు హెరాస్ చేస్తారు? అది ఒకసారి లొకేషన్ సెండ్ చేయవా? ఏం చెప్తే కానీ రావా? యా సార్ ఏమైంది కార్? ఇది దినేష్, ఇప్పటి వరకు జరిగింది. ఇప్పుడు చెప్పు, నా మిస్టేక్ ఏంటో? నా మిస్టేక్ అలా ఒక్కటే, జరిగిందంతా నీతో చెప్పకపోవడం. సారీ రా, నీ గురించి పూర్తిగా తెలిసి కూడా తప్పుగా మాట్లాడేశాను. నేను నిన్ను అనుమానించాను రా. నేను నిన్ను అర్థం చేసుకోకుండా నోటికి వచ్చిన మాటలన్నీ అన్నాను రా. సారీ రా, ఇంకోసారి తప్పు చెయ్యను రా. ఒకటి చెప్పనా, ప్రేమ ఉన్న చోట అనుమానం ఉంటదిరా. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వరా ప్లీజ్ రా. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, చాలా ఇష్టం. ఇంకెప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకోను. యా ప్లీజ్, నన్ను నమ్ము.
నమ్మకపోవడానికి నువ్వు నిజానివో అబద్ధానివో కాదురా, నువ్వు నా ప్రాణానివి. ఏదో నన్ను అర్థం చేసుకోక అనుమానించావన్న కోపం తప్పించి నిన్ను నేను ఎందుకు దూరం చేసుకుంటానురా. ఇంకెప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మన మధ్యలోకి తీసుకురాకు.